మీకు జోరు చట్నీ అంటే ఇష్టమా, గట్టిగా ఉండే చట్నీ అంటే ఇష్టమా? ఇలా ఉంటేనే బాగుంటుంది కదా. ఇలా పోసుకొని తింటే ఇంకా బాగుంటుంది. చట్నీయే ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇవి రౌండ్ గా కనిపిస్తున్నాయని బోండాలు అనుకుంటున్నారేమో, అస్సలు కానే కాదు. ఇవైతే గుంత పొంగనాలు, చాలా సాఫ్ట్ గా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూద్దామా. ఈ పొంగనాలకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉండాలి. దోశకి ఎట్లా ఉంటుందో దీనికి కూడా అలానే ఉంటుంది. ఇవి బోండాల్లా రౌండ్ గా ఉన్నాయి కదా, మరి పిండి జావుగా ఉంటే ఇలా ఎలా వస్తాయి అనుకుంటారు. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం పొంగనాలు వేసినప్పుడు పొంగి ఇలా బొక్కలుగా ఫ్లఫీగా వస్తాయి. పిండిలో కొంచెం జీలకర్ర, సాల్ట్ యాడ్ చేసి పొంగనాల ప్యాన్ లో లైట్ గా ఆయిల్ అప్లై చేసి ఇవి వేసుకుంటే సరిపోతుంది. బాగా పొంగి బాగా వస్తాయి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. బోండాల్లా కూడా ఎక్కువ టైం చాలా సాఫ్ట్ గా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. నాకు కూడా స్టార్టింగ్ లో తెలియనప్పుడు రుబ్బినట్టుగానే ఇలా పొంగనాలు చేస్తే చాలా గట్టిగా వచ్చాయి. ఇప్పుడైతే చాలా సాఫ్ట్ గా వస్తున్నాయి. పక్కా టిప్స్ తోటి ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా అండ్ ఫాస్ట్ గా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి కూడా. ఇంతకీ మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. బై.